హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వల్ల ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో కంప్లీట్గా తెలుగు ఫాంట్లో ఉంటుంది. ఇదే వీడియో నేను ఇంగ్లీష్ ఫాంట్లో సపరేట్గా అప్లోడ్ చేసిన తర్వాత పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఇంగ్లీష్ ఫాంట్ హూ ఇస్ హూ వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు. రీసెంట్‌గా అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే. మొట్టమొదటిగా భారతదేశ రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ ఎవరున్నారు అంటే శ్రీ ద్రౌపది ముర్ము గారు మనకి భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు. ద్రౌపది ముర్ము గారు ఎన్నవ భారతదేశ రాష్ట్రపతి అంటే 15వ భారతదేశ రాష్ట్రపతి. ఈమె మనకి ఎప్పుడు ఛార్జ్ తీసుకున్నారు అంటే 25 జూలై 2022 నుండి ద్రౌపది ముర్ము గారు అయితే రాష్ట్రపతిగా మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. డేట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్‌లో ఒక్కొక్కసారి డేట్ ఇచ్చి ఈ డేట్ టైంకి ఎవరు రాష్ట్రపతిగా ఉన్నారని అడుగుతారో. ఒక్కొక్కసారి 14వ భారతదేశ రాష్ట్రపతి ఎవరు, 15 ఎవరు ఇలా కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి నంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ద్రౌపది ముర్ము గారికి ముందు రాష్ట్రపతిగా మనకి రామ్‌నాథ్ కోవింద్ గారు అయితే ఉన్నారో. ఈయన 14వ భారతదేశ రాష్ట్రపతిగా అయితే ఉన్నారు. అలాగే రాష్ట్రపతికి మనకి మరొక పేరు ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, ప్రథమ పౌరుడు అని అయితే పిలుస్తూ ఉంటారు. అలాగే త్రివిధ దళాధిపతి, త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మనకి సుప్రీం చీఫ్ కమాండర్ అని కూడా మనకి ఇంగ్లీష్‌లో అయితే పిలవడం జరుగుతుంది. త్రివిధ దళాలకు మనకి అధిపతిగా రాష్ట్రపతి వ్యవహరించడం వల్ల. అలాగే మనకి రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఎన్నికైనప్పుడు ఆ ఎన్నికల్లో మనకి ఎలక్షన్ జరుగుతుంది కదా! ఆపోజిట్ క్యాండిడేట్‌గా ఎవరు నిలబడ్డారు అంటే యశ్వంత్ సిన్హా గారు అయితే ఆపోజిట్ క్యాండిడేట్‌గా అయితే నిలబడ్డారు. అలాగే భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు అంటే జగదీప్ ధన్కర్ గారు. ఈయన 14వ భారతదేశ ఉపరాష్ట్రపతి. ఈయన 11 ఆగస్టు 2022 నుండి అయితే ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు 13వ భారతదేశ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్‌గా వెంకయ్య నాయుడు గారు అయితే పనిచేయడం జరిగింది. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్‌గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే మనకి మార్గరెట్ అల్వా. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ప్రెజెంట్ అంటే ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ లేదా డివై చంద్రచూడ్. ఈయన 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈయన 9 నవంబర్ 2022 నుండి అయితే ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు 49గా మనకి యుయు లలిత్ లేదా ఉదయ్ ఉమేష్ లలిత్, 48గా ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకటరమణ అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా అయితే పనిచేశారు. వీళ్ళు షార్ట్ టర్మ్‌లో పనిచేయడం వల్ల లాస్ట్ 3 కూడా అయితే మీకు మెన్షన్ చేస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి అందరికీ తెలిసిందే నరేంద్ర మోడీ గారు. ఈయన 14వ భారతదేశ ప్రధానమంత్రి. అలాగే ఈయన ప్రధానమంత్రి పదవితో పాటుగా లోక్‌సభ లీడర్, లోక్‌సభ నాయకుడుగాను, అలాగే నీతి ఆయోగ్ చైర్మన్‌గాను కూడా వ్యవహరిస్తారు. ఎవరైతే ప్రధానమంత్రి పదవిలో ఉంటారో వాళ్ళే మనకి నీతి ఆయోగ్ చైర్మన్‌గా అయితే వ్యవహరిస్తారు. అలాగే మనకి హూ ఇస్ హూకి సంబంధించిన జనవరి లేటెస్ట్ అప్డేటెడ్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్‌లో మనకి హూ ఇస్ హూ, ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్ట్ జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఈ 5 టాపిక్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్‌లో మనకైతే పీడిఎఫ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఆల్రెడీ గతంలో బై చేస్తే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ నోట్ చేసుకోండి సరిపోతుంది. లేదా వీడియోస్ చూసి మీరు నోట్స్ రాసుకున్నా సరిపోతుంది. లేదా ఒకసారి బై చేయాలనుకుంటే గనక లింక్ అప్డేట్ చేసిన తర్వాత ఇంకా పీడిఎఫ్ అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్‌లోను, టెలిగ్రామ్‌లోను మెన్షన్ చేస్తాను. అక్కడ ఎవరన్నా బై చేయాలంటే బై చేయొచ్చు. అలాగే లోక్‌సభ ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి మనకి 25 మే 2019 దాకా ఎం తమ్మిదొరై కొనసాగారు. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈ పొజిషన్ అయితే వేకెంట్‌గా ఉంది. లోక్‌సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తారో. రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు కాబట్టి జగదీప్ ధన్కర్ ఆన్సర్ అవుతుంది. ఈయన్నే ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా అంటారు. రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు అంటే అది వేరే అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. జగదీప్ ధన్కరే ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే ఈయన ఎన్నికలు పెట్టి మనం ఎన్నుకున్నది దేనికోసం? ఉపరాష్ట్రపతి పదవి కోసం. కానీ ఈయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికవ్వడం వల్ల ఈయనకి అదనంగా రాజ్యసభ చైర్మన్ అనే పదవి ఎక్స్‌ట్రాగా రావడం జరిగింది కదా! కాబట్టి ఇండైరెక్ట్‌గా ఒక పదవికి ఎన్నికవ్వడం వల్ల ఇంకొక పదవి రావడం వల్ల అటువంటి వాటిని ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటారు. సో, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు అంటే జగదీప్ ధన్కర్. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పీసీ మోడీ. అలాగే లోక్‌సభ నాయకుడు వచ్చేసరికి నరేంద్ర మోడీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి లాస్ట్ 2 టర్మ్స్‌గా కూడా అపోజిషన్‌కి మెజారిటీ లేకపోవడం వల్ల ఈ పొజిషన్ వేకెంట్‌గానే ఉంది. ఓకే. అలాగే రాజ్యసభ నాయకుడు వచ్చేసరికి పీయూష్ గోయల్ అంటే రాజ్యసభ లీడర్. అలాగే రాజ్యసభ అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి మల్లికార్జున్ ఖార్గే.
అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ మెయిన్ పర్సన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారు రాజీవ్ కుమార్ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన ఎన్నికల కమిషనర్స్ అనే వాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు. ప్రస్తుతం అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఉన్నారు. చాలా మంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మెయిన్ పర్సన్ ఇతనే మనకి రాజీవ్ కుమార్. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారు రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండే మరియు అరుణ్ గోయల్. కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ కాగ్ వచ్చేసరికి గిరీష్ చంద్ర ముర్ము. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ప్రస్తుతం 16వ అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణ ఉన్నారు. అంతకుముందు కేకే వేణుగోపాల్ పనిచేశారు. మనకి భారతదేశం తరపున ఏదైనా కేసెస్ వాదించాలన్నా, న్యాయపరమైన సలహాలు ఇవ్వాలన్నా మనం ఏదైనా ఒక లాయర్ దగ్గరికి వెళ్తాం కదా, అలాగే భారతదేశం తరపున ఉన్న ఒక లాయర్ లాంటి పర్సనే అటార్నీ జనరల్ అని అయితే చెప్పుకోవచ్చు. లాయర్కి హెల్ప్ చేయడానికి కింద జూనియర్ లాయర్ సబార్డినేట్స్ ఉంటారు కదా, అలాగే అటార్నీ జనరల్ కింద హెల్ప్ చేయడానికి ఉన్న పర్సనే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆయన ఎవరు అంటే తుషార్ మెహతా. 22వ న్యాయ కమిషన్ చైర్మన్ 22nd లా కమిషన్ చైర్మన్ వచ్చేసరికి జస్టిస్ రీతురాజ్ అవస్థి. రైల్వే బోర్డ్ చైర్మన్ మరియు సిఇఓ జయవర్మ సింహ. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి మనోజ్ యాదవ్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చేసరికి అరుణ్ కుమార్ మిశ్రా. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ చైర్మన్ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనకబడిన తరగతులకు సంబంధించి హన్సరాజ్ గంగారాంజీ అహేర్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ కులాలు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ తెగలు రెండు కూడా వేకెంట్ గా ఉన్నారు. వికీపీడియాలో అయితే టర్మ్ కంప్లీట్ అయినట్టుగా చూపిస్తుంది, బట్ కొన్ని వెబ్సైట్స్ లో అయితే మనకి ఓల్డ్ నేమ్ అయితే చూపిస్తుంది, విజయ్ సంప్లా నేమ్ అనేది. ఒకసారి మీరు కూడా రెండు వెరిఫై చేయండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి శ్రీ అరవింద్ కుమార్. ఇది కూడా సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగే మెయిన్ పర్సన్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. అలాగే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ సిఏసి హీరాలాల్ సమారియా. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ వచ్చేసరికి ఎం జగదీష్ కుమార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్. చైర్మన్ అడిగితే రవనీత్ కౌర్, కార్యదర్శి సెక్రటరీ అడిగితే పీకే సింగ్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ వచ్చేసరికి అమిత్ అగర్వాల్. సో హూ ఇస్ హూ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో నేను మాక్సిమం చెక్ చేశాను, బట్ ఇంకా వీడియోలో ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళ కింద కామెంట్ చేస్తే నేను వెరిఫై చేసి టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వచ్చేసరికి ప్రెసిడెంట్ ఆర్ దినేష్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ సంజీవ్ పూరి, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ మిమాని. ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి ప్రెసిడెంట్ ప్రాసూన్ జోషి, సిబిఎఫ్సి సిఇఓ రవీంద్ర బాకర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టిఐ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఆర్ మాధవన్. అలాగే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ వచ్చేసరికి పిడి వాఘేలా. అలాగే 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు అరవింద్ పనగారియా. ఓకే, 16వ ఆర్థిక సంఘం అయితే ఫామ్ చేయడం జరిగింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా అరవింద్ పనగారియా అయితే ఉంటారు. ఓకే, 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా. అలాగే ఎన్ఎస్సి జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది, ఎన్ఎస్సి ఎండిఎన్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్. బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు బిఎస్సి చైర్మన్. బిఎస్సి ఎండిఎన్ సిఇఓ సుందర్ రామన్ రామూర్తి. అలాగే డిఫెన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే ఆర్మీ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ ఆర్ హరికుమార్, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి వివేక్ రామ్ చౌదరి. ఓకే, ఆర్మీ మనోజ్ పాండే, నేవీ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ వివేక్ రామ్ చౌదరి. అలాగే కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. అలాగే ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ వచ్చేసరికి ఎంవి సుచిత్ర కుమార్, నేవల్ స్టాఫ్ వైస్ చీఫ్ దినేష్ త్రిపాఠి, ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్. ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ రవి సింహా. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా, జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి ఎంఏ గణపతి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ సుజయలాల్ తాసన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఇంగ్లీష్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు శీలవర్ధన్ సింగ్. సహస్ర సీమబల్ వచ్చేసరికి రష్మి శుక్లా. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చేసరికి అతుల్ కర్వాల్.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వచ్చేసరికి సత్యనారాయణ ప్రధాన్ లేదా ఎస్ఎన్ ప్రధాన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే మనకి కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ 25వ గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ప్రస్తుతం టివి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్, మైకేల్ పాత్ర అయితే డిప్యూటీ గవర్నర్స్ గా ఉన్నారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ గా ఏకే గోయల్, డిప్యూటీ చైర్మన్ గా దినేష్ కుమార్ కారా ఉన్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సునీల్ మెహతా అయితే ఉన్నారు. పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీగా దీపక్ మొహంతి అయితే ఉన్నారు. అలాగే నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ గా కేవి షాజీ ఉన్నారు. సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా మాధవి పూరి బుచ్చు అయితే ఉన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ మొహంతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ కారా అయితే ఉన్నారు. అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి ఎండి వచ్చేసరికి శరత్ కుమార్ హోతా. ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా అయితే ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుందో అలాగే ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేస్తూ మనకి ఉన్న సంస్థ ఈ ఐఆర్డిఏఐ అనేది హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంటుంది. దెప్సిస్ పాండా వచ్చేసరికి దీనికి హెడ్ గా చైర్మన్ గా ఉన్నారు. భారతదేశంలో ఉన్న చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండి సివిఎస్ రామన్. ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ అనీష్ షా, వైస్ ప్రెసిడెంట్ హర్ష్ బి అగర్వాల్, సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. నాస్కామ్ వచ్చేసరికి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, చైర్మన్ ఎండి రాజేష్ నంబియార్. అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి అజయ్ సింగ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల చైర్మన్ వచ్చేసరికి నితిన్ గుప్తా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డ్ హెడ్ వచ్చేసరికి సంజయ్ కుమార్ అగర్వాల్. యూపీఎస్సి యూపీఎస్సి చైర్మన్ వచ్చేసరికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డాక్టర్ మనోజ్ సోని. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ కిషోర్. ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వచ్చేసరికి డైరెక్టర్ హర్దేశ్ కుమార్. ఇండియాలో మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కొన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని యూపీఎస్సీ బోర్డు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలన్నిటికీ కామన్ గా మనకి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ కానిస్టేబుల్ ఇలా రకరకాల నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి భర్తీ చేస్తుంది. అలాగే బ్యాంక్స్ అన్నిటికీ కామన్ గా ఐబీపీఎస్ అయితే భర్తీ చేస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా, సిబిఎస్ఈ చైర్మన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇది చిబ్బర్. నీతి ఆయోగ్ ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2017 నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ లో నీతి ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ చైర్మన్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉంటారు. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ డాక్టర్ సుమన్ కే బెర్రీ, సిఇఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అజిత్ కుమార్ మహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివేక్ బాసిన్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ వి కామత్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీ తాత్కాలిక సీఈఓ హేమంగ్ అమెన్. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్క్లే, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, ఐసీసీ సీఈఓ జియా ఫాల్రైస్, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగూలీ. మెయిన్ చైర్మన్ మాత్రం గ్రేగ్ బార్క్లేనే. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు మేఘనా అహ్లావత్, ఇండియన్ ఒలింపిక్ కమిటీ యొక్క చైర్మన్ పిటి ఉషా. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య తయ్యబ్ ఇక్రమ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ అధ్యక్షుడు దిలీప్ టిర్కీ, కేబినెట్ కార్యదర్శి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గోబా, రక్షణ కార్యదర్శి వచ్చేసరికి గిరిధర్ అర్మానే, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ కాత్రా, హోం కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్, ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్. పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ శాంతకుమార్, కేఎన్ శాంతకుమార్. మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ మనీష్ దేశాయ్, భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్.
అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రధాన సలహాదారు వచ్చేసరికి అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్. భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్, ప్రధానికి ప్రైవేట్ కార్యదర్శులు వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, లోక్పాల్ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ మహంతి, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త సివి రాములు. అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టీజీ సీతారాం, ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ రుచిరా కాంబోజ్, కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ సింగ్. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ అనేది. ఏదైనా వీడియోలో అప్డేట్స్ ఉంటే కామెంట్ చేయండి. 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరో గుర్తుంటే కింద ఆన్సర్ కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ మరిన్ని మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.